డే అవుట్ విత్ కజిన్స్. చాలా రోజుల తర్వాత అందరం కలిసి బయటకు యూజువల్ గా ఎంత త్వరగా వెళ్దాం అనుకున్నా లేట్ అయిపోతుంది. ఆఫ్టర్నూన్ వెళ్దాం అనుకున్నాం కానీ వెళ్ళేసరికి ఈవినింగ్ అయిపోయింది. మేము మెన్యూ చూస్తుంటే మా హస్బెండ్ ఈ లోపు మాక్టైల్స్ లో బెర్రీ బ్లాస్ట్ ఆర్డర్ చేశారు. దాని టేస్ట్ అయితే మా అందరికి చాలా బాగా నచ్చేసింది. లుక్స్ వైజ్ అండ్ టేస్ట్ వైజ్ చాలా బాగుంది. ఇక్కడ వాళ్ళు ఇచ్చిన స్టాస్ ప్లాస్టిక్ పి కాదు, రైస్ పేపర్స్ వంట. కిక్కి ఊరికి ఐస్ క్రీమ్ అడుగుతుందని ఐస్ క్రీమ్స్ ఏం లేకపోతే ఫ్రైడ్ ఐస్ క్రీమ్ ఆర్డర్ పెట్టాం. ఇది టేస్ట్ వైజ్ యావరేజ్, ఎందుకంటే ఇది డీప్ ఫ్రై చేయడం వల్ల ఐస్ క్రీమ్ మొత్తం ఆయిల్ టేస్ట్ వచ్చింది. ఇక్కి అయితే యాజ్ యూజువల్ గా అక్కడ ఆడుతూనే ఐస్ క్రీమ్ ఆర్డర్ పెట్టింది కానీ అది సరిగా తినలేదు. ఇంకా ఆర్డర్ వచ్చేలోపు ఏం చేస్తాం, ఐస్ క్రీమ్ తింటూ ఆ జ్యూస్ తాగుతూ ఉన్నాం. ఇంతకీ రైస్ పేపర్ టేస్ట్ ఎలా ఉందో చెప్పలేదు కదా, సేమ్ మన వడియాల్లాగే ఉన్నాయి. మేము ఫస్ట్ కూర్చున్న టేబుల్ దగ్గర లైటింగ్ సరిగా రావట్లేదని వేరే టేబుల్ కి షిఫ్ట్ అయిపోయాం. ఇక్కడ కూడా అంత లైటింగ్ ఏం లేదు. మేము చేసిన ఆర్డర్స్ లో గార్లిక్ బ్రెడ్, చీజ్ చిల్లీ వచ్చింది అండ్ కాంప్లిమెంటరీగా నార్మల్ గార్లిక్ బ్రెడ్ ఇచ్చాడు. ఇంకా పిజ్జా కూడా వచ్చేసింది. ఇది కూడా టేస్ట్ లో యావరేజ్ గానే ఉంది. అవి తింటూ ఉంటే నా ఫేవరెట్ ఆర్డర్ మలై బ్రాక్లీ వచ్చింది. ఎవరికి అంత నచ్చలేదు కానీ నాకు మా హస్బెండ్ కి అయితే చాలా బాగా నచ్చేసింది. ఇంకా అవి తింటూ అనుష కోసం వెయిట్ చేస్తున్నాం. మీలో అనుష కూడా వచ్చేసింది. ఇంకా తినేసి ఇంటికి స్టార్ట్ అయిపోయాం. లగేజ్ తీసుకొని క్రిస్టికి సెండ్ ఆఫ్ ఇచ్చేసి మళ్ళీ ఇంటికి రిటర్న్ అయిపోయాం. అంతే, బై గాయ్స్.